ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి? మరి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, నీ మహిమగల నామానికి వేలాది వందనాలు ప్రభువా. గతించిన దినములన్నీ నీ కృపలో భద్రపరిచారు. ప్రత్యేకించి ప్రభువా, ఈ యొక్క నాయన ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ ప్రియ బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి వాక్యాల ద్వారా బలపరచబడుతున్న బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంకనూ ప్రభువా, నీకు దూరంగా ఉంటున్న బిడ్డల కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రేమను నిన్ను అర్థం చేసుకోకుండా లోకంలో తిరుగులాడుతూ చెడు తిరుగుళ్ళు తిరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. వారందరూ మంచి మార్గంలో నడవడానికి నీ కృప చూపించండి. అంతేకాదు ప్రభా, ఈ వాక్యాల ద్వారా నాయన యేసయ్య ధైర్యపరచబడుతూ ప్రతి దినము నాయన ఈ వాక్యాలు వింటూ ఇప్పుడు తండ్రి ఈ వాక్యంలో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి ముఖ్యంగా వీరి కుటుంబాలలో ప్రభా వివాహము కాలేనటువంటి బిడ్డలు ఉండొచ్చు తండ్రి. వారి వివాహాల కోసం తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడుతూ ఉండొచ్చు తండ్రి యేసయ్య. మరి వారి యొక్క వివాహాలు సక్రమంగా టైంకి జరగడానికి నీ కృప చూపించండి. ఎంతో భారభరితమైన చదువులు చదువుతున్న బిడ్డలు ఉండొచ్చు తండ్రి. వారి యొక్క లోన్స్ కట్టలేక, పర్సనల్ లోన్స్ కట్టలేక, మరి చాలామంది పేరెంట్స్ కూడా మరి ఇంట్రెస్ట్లు కట్టలేక బాధపడుతున్న పేరెంట్స్ ఉండొచ్చు. వారందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంకా అప్పుల బాధలతో ప్రభా ఎంతో కృంగిపోతున్న కుటుంబాలు ఉండొచ్చు తండ్రి. వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇంకా నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకోకుండా లోకంలో తిరుగులాడుతున్న బిడ్డలు ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ ప్రియ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ కృపలో బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని, మహిమా ఘనత ప్రభావాలు నీవే పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.